వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ తెస్సలోనికైలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక. క్రీస్తు శకం 52వ సంవత్సరములో తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు క్రీస్తు రాకడను గూర్చి వారికున్న అనుమానాలను తొలగించుట కొరకు ఆయన ఈ పత్రికను రాశారు. అయితే ఈ 3వ అధ్యాయము 3వ వచనములో మన ప్రభు చేసే పనులేమిటో ఆయన చాలా చక్కగా వివరించి రాస్తూ ఉన్నారు. ఆయన నమ్మదగిన వారు, ఆయన మిమ్మును స్థిరపరిచే దేవుడు, ఆయన దుష్టత్వము నుండి కాపాడే దేవుడు. మన దేవుడు మనలను స్థిరపరుస్తారు. ఆయనే మనలను దుష్టుని నుండి కాపాడుతారు. దుష్టుడు అనగా అపవాది, సాతాను చేతిలో నుండి దేవుడు మనలను కాపాడుతారు. ఆయన మనలను కాపాడే దేవుడు. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆ కునుకక నిద్రపోక కాపాడే దేవుడు దుష్టుని నుండి మనలను కాపాడుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది నుండి దేవుడు మనలను కాపాడుటకు ఈ అపవాదికి ఉన్న లక్షణాలు ఏమిటో ఈరోజు ఒక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అపవాది వాడికి ఉన్న లక్షణం పాడు చేయుట. వాడు పాడు చేసేవాడు. పాడు చేసే వ్యక్తి చేతిలో నుండి దేవుడు మనలను కాపాడుతాడు. అపవాది ఏ విషయంలో మానవులను పాడు చేస్తున్నాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఊజు అనే దేశములో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అయితే అతను చేసే భక్తిని బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు, వర్ధిల్లజేశాడు. గొర్రెలనిచ్చాడు, ఒంటెలనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, ఎద్దులనిచ్చాడు, బహుమంది పనివారినిచ్చాడు. ఆ తూర్పు దిక్కుననున్న ప్రజలలో దేవుడు అతనిని గొప్పవాడిగా ఆశీర్వదించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో దేవదూతల సభ జరుగుతూ ఉంది. ఆ సభకు భూలోకంలో నుంచి అపవాది కూడా వెళ్ళాడు. ప్రభు అడిగారు, అపవాది
ఎక్కడి నుండి వచ్చావని. భూలోకం అంతా తిరుగుతూ వచ్చాను అని అంది. ఆ సమయంలో ప్రభు అన్నారు, యోబు గురించి నీకేమైనా తెలుసా? యోబు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు ఎవడునూ లేడు అని చెప్పినప్పుడు అపవాది అంది, అయ్యా, యోబుకు సమస్తమును నీవు అనుగ్రహించావు, నేను వెళ్ళి పాడు చేయకుండా అతని ఇంటి చుట్టూ కంచెను వేశావు అని అంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యోబును దేవుడు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదమును అపవాది పాడు చేస్తాడని యోబును కాపాడుటకు దేవుడు కంచెను వేశాడు. అపవాదికున్న మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆయన మనలను దీవించినప్పుడు మనం పొందుకున్న ఆశీర్వాదమును పాడు చేయుట సాతాను లక్షణం. శరీర సంబంధంగా మనకున్న ఆశీర్వాదాలను, ఆధ్యాత్మికంగా మనకున్న ఆశీర్వాదములను పాడు చేసేటటువంటి వాడు అపవాది. అపవాది చేతిలో నుండి దేవుడు మనలను కాపాడుతాడు. యోబును కాపాడాలనే దేవుడు కంచెను వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు అందుకే అంటున్నారు, దుష్టుని నుండి ఆయన మిమ్మును కాపాడును. కాపాడే దేవుడు. అయితే దుష్టుడుకున్న లక్షణం ఒకటి, ఆశీర్వాదమును పాడు చేయును. ఇక రెండవ మాటను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అపవాది రెండవదిగా ఆరోగ్యమును పాడు చేయును. యేసు ప్రభు ఒకానొక సమయంలో ఒకరోజు సమాజ మందిరంలోకి వెళ్ళారు. ఆ మందిరంలో అందరిని తేలిపార చూశారు. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె సాతాను ఆమెను బంధించింది. ఆమె నడుము వంగిపోయిందట. ఒకరోజు కాదు, సంవత్సరం కాదు, 18 ఏండ్ల నుండి ఆ అపవిత్రాత్మ ఆమె నడుమును వంచేసింది. నడుము వంగిపోయింది, నిలబడలేకపోతుంది. అంతా కూడా ఎందుకు ఆమె అలా నడుస్తుంది ఎవరికి అర్థం కాలేదు. కానీ సాతాను ఆమె ఆరోగ్యమును పాడు చేసింది. సాతానుకున్న రెండో లక్షణం ఏంటంటే, ఆరోగ్యమును పాడు చేస్తాడు. ఈరోజు లోకంలో చాలా మంది బలహీనులైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చారు. వాక్యంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు గెరాసేనుల దేశానికి వెళ్ళారు. ఆ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతన్ని అపవిత్రాత్మ పట్టుకుంది. ఈ అపవిత్రాత్మ అతన్ని గ్రామంలో ఉంచకుండా సమాధుల్లోనికి తీసుకొని వెళ్ళింది. వాడు వస్త్రాలు లేనటువంటి వాడిగా ఉండి సమాధులలో అతడు రాళ్లతో తన దేహాన్ని వాడు నలుగు కొట్టుకుంటున్నాడు. వాడి ఆరోగ్యం పాడైపోతుంది. సాతాను వాడి ఆరోగ్యమును పాడు చేస్తుంది. యేసు ప్రభు అతనిని కాపాడడానికి, అతనిని ఆ అపవిత్రాత్మల నుండి విడిపించడానికే యేసయ్య ప్రయాణం చేసి గెరాసేనుల ప్రాంతంలోకి వెళ్ళారు. అతన్ని స్వస్థపరిచారు, అతనికి ఆరోగ్యం ఇచ్చారు. ఈరోజు ఆరోగ్యాలు పాడైపోతూ బలహీనులుగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోనండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను స్వస్థపరుస్తారు. మీరు ఏ రోగము చేత అయితే బాధపడుతున్నారో కృంగిపోవద్దు. దేవుని పాదాలు పట్టుకోనండి, కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ అపవిత్రాత్మ అయితే మీకు బలహీనతను తీసుకొచ్చిందో ప్రభు గద్దిస్తారు. అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోద్ది. దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తారు. మరొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం, 39వ వచనం. అందుకైన ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది. యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పారు. పరలోక రాజ్యము
తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నదేనని చెప్పారు. ఆయన తన దాసులను పంపించారు. విత్తనములు ఆ పొలంలో జల్లొచ్చారు. అయితే రాత్రివేళ దుష్టుడు వెళ్ళాడు, ఆ శత్రువు వెళ్ళాడు. ఆ మంచి విత్తనముల స్థలములో గురుగులు కూడా చల్లొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి విత్తనములు విత్తినటువంటి వ్యక్తి మనుష్య కుమారుడు. పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకములో ప్రభువు మంచి విత్తనములు జల్లితే అపవాది దుష్టుడు గురుగులు చల్లుతా ఉన్నాడు, చెడ్డ విత్తనములు చల్లుతున్నాడు. ప్రజలు మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా, దేవుని దగ్గరికి రాకుండా, పాపము మానకుండా, లోకములో శరీరాశ చేత, నేత్రాశ చేత, జీవపు డంబము చేత దేవునికి దూరస్తులుగా ఆధ్యాత్మికంగా మానవులను పాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆది నుండి వాడు చేస్తున్న పని అదే. దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వను పెడితే వారిరువురు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చెడ్డ విత్తనాలను విత్తాడు, దేవుని నుండి దూరం చేశాడు. క్రొత్త నిబంధనలో అననీయ సప్పేరా అనబడిన దంపతులు సంఘమును చూచి ప్రేరేపించబడి సంఘములోనికి వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ వారికున్న పొలమును అమ్మారు, కొంత ధనాన్ని ఇంట్లో దాచిపెట్టారు, మరి కొంత ధనాన్ని తీసుకొని పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. పేతురు గారు అంటారు, పరిశుద్ధాత్మను మోసం చేయాలని సాతాను ఎందుకు మిమ్ములను ప్రేరేపించింది అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మానవులను దేవుని చిత్తములో లేకుండా అపవాది పాడు చేస్తూ ఉన్నాడు. అపవాదికున్న లక్షణం పాడు చేయుట. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని పాడు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని వాడు పాడు చేస్తాడు. దేవుని చిత్తములో మనం ఎదగకుండా వాడు మనలను పాడు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అడిగితే, దుష్టుని నుండి నేను మిమ్మును కాపాడుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్మును, మీ బిడ్డలను కాపాడునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే దుష్టుని చేత నలిగిపోతున్నారో, వారి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారో, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారో, అయ్యా ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతున్నారో, అయ్యా ఈరోజు నీ బిడ్డలను కాపాడండి. ప్రతి విధమైన చీకటి శక్తులను నాజరేయుడైన యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నీ బిడ్డల గృహాల చుట్టూ నీ కంచెను వేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డలకు భద్రత కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, ఆశీర్వదించబడుదురుగాక, ఆత్మీయముగా ఎదుగుదురుగాక, మంచి ఆరోగ్యము చేత నడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు నీ బిడ్డల ప్రయాణాలలో, పనులలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమాభివృద్ధిని దాయిచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
ఇచ్చుటకును, కోల్పోయినవని నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును.